ಹಾಯ್ ಹೆಲೋ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಮೈ ಚಾನಲ್. ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. నేను మీ కన్నడ అమ్మాయి. ఈరోజు తెలంగాణ స్టైల్ చికెన్ కర్రీ చేయబోతున్నాను. సో చూడండి ఎలా చేస్తున్నాను. సో ఫస్ట్లో నేను 1 kg చికెన్ తీసుకున్నాను. దానికి పసుపు వేసాను. ఇక్కడ జింజర్ అండ్ గార్లిక్ తీసుకున్నాను ఫ్రెష్గా. అవి దంచి వేస్తున్నాను, ఎందుకంటే ఫ్రెష్గా అప్పుడే వేస్తే మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ ఇక్కడ నేను 5 చిల్లీస్ తీసుకున్నాను. అండ్ ఒక ఆనియన్ సరిపోద్ది ఒక 1 kgకి. అండ్ దంచిన గార్లిక్ అండ్ జింజర్ పేస్ట్ని చికెన్కి వేస్తున్నా. నెక్స్ట్ పుదీనా అండ్ కొత్తిమీర కొంచెం. నెక్స్ట్ సాల్ట్ మీ టేస్ట్ ఎంత కావాలి అంత పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ధనియా పౌడరు, ఇది కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. నెక్స్ట్ నేను చిల్లీ పౌడరు ఇక్కడ తేజ్ ఇంట్లో ఎక్కువ స్పైసీ తింటారు కాబట్టి కొంచెం ఎక్కువనే వేస్తున్నాను. అండ్ ఇది నాకు ఎప్పుడు అవుతుంది, ఇక్కడ స్పైసీ తింటారు. మా అమ్మ ఇంట్లో కొంచెం తక్కువ స్పైసీ తింటాము. నేను ఇక్కడ నుంచి అక్కడికి పోయినాక కొంచెం ఎక్కువ స్పైసీ తెస్తాను. అప్పుడు వాళ్ళకి మొత్తం స్పైసీ అనిపిస్తుంది. ఇక్కడ నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను. సో ఆయిల్ వేసి మంచి ఒక మిక్స్ చేసుకోవాలి. సో చికెన్ అండ్ దట్ మసాలా మంచిగా మిక్స్ అవ్వాలి, ఎందుకంటే మంచిగా మిక్స్ అయితే మాత్రమే మీకు మంచి టేస్ట్ దొరుకుతుంది. సో మిక్స్ చేసినాక ఒక 10 to 15 minutes మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకుంటే ఆ మసాలా అంతా చికెన్ అబ్జర్వ్ చేసుకొని సో టేస్ట్ మంచిగా ఉంటుంది. సో ఆ లోపల మనం ఆనియన్స్ అండ్ చిల్లీస్ని ఫ్రై చేసుకుందాం. సో ఇక్కడ నేను ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయినాక మనము ఇలాచి, 2 లవంగా అంటాము, ఇక్కడ ఏమంటారో తెలియదు, చెక్క అండ్ పలావ్ లీవ్ అండ్ చిల్లీస్, కట్ చేసిన చిల్లీస్ కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్. సో ఒక ఆనియన్స్ తీసుకున్నాం కదా, అది తీసుకోండి. ఈ ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీకు మంచిగా ఫ్రై చేసుకుంటేనే ఆ టేస్ట్ మంచిగా వస్తుంది. సో గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేలాగా చేసుకుంటే చాలు. నేనైతే మంచిగానే ఫ్రై చేసుకుంటున్నాను, కొంచెం టైం పట్టినా పర్లేదు. ఇప్పుడైతే ఆ కలర్ చేంజ్ అయ్యి బ్రౌనిష్ కలర్ వస్తుంది. సో ఇప్పుడైతే అయిపోయింది, అది స్మూత్ అవ్వాలి. ఇప్పుడు దానికి మ్యారినేట్ చేసిన చికెన్ వేస్తున్నాము. ఎవరికైనా చికెన్ అంటే ఇష్టమే, అది ఎట్లా చేసినా మంచిగానే వస్తుంది. సో ఇట్లా కొంచెం స్పైసీగా చేసుకొని తింటే ఇంకా మంచిగా ఉంటుంది. సో మంచిగా మిక్స్ చేసుకోవాలి, మసాలా అండ్ ఆయిల్తో మంచిగా మిక్స్ చేసుకోవాలి. నాకైతే తేజ్ ఇంట్లో స్టార్టింగ్ మ్యారేజ్ అయినాక స్టార్టింగ్ అయితే నాకు చాలా స్పైసీ అనిపించేది, కొంచెం సాల్టీ కూడా అనిపించేది. ఎవర్రా బాబు ఇంతగానో స్పైసీ తింటారు అని అనిపించేది. అది కొంచెం అలవాటు అవుతా నాకు కూడా అది అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు నేను కూడా అంత స్పైసీ తింటాను. అండ్ నేనైతే తింటాను, అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే కొంచెం తక్కువనే. సో ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తున్నాము, ఎందుకంటే మీకు ఎంత కర్రీ కావాలి, థిక్నెస్ కావాలి అంత చూసుకొని పెట్టుకోవచ్చు. నేనైతే కొంచెమే పెట్టుకుంటున్నా, ఇది జస్ట్ ఫర్ 1 time కోసమే. సో కాబట్టి కొంచెం గ్రేవీ ఉంటే చాలు. మన సైడ్ అయితే కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండాలి, అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో. సో ఒక మంచి టర్న్ మిక్స్ చేసుకుంటే మసాలా అంతా మంచిగా బాయిల్ అవుతుంది. సో లిడ్ క్లోజ్ చేసి ఒక 5 minutes బాయిల్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే బాయిల్ అవుతుంది మంచిగా. సో ఇప్పుడు బాయిల్ అవుతున్నప్పుడు గరం మసాలా వేస్తున్నాము. సో నెక్స్ట్
కట్ చేసిన పుదీనా అండ్ కొత్తిమీర వేయాలి లాస్ట్లో. సో ఒక మంచి గార్నిష్ చేస్తే సో చూడ్డానికి మంచిగా కనిపిస్తుంది, తినే వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద బెస్ట్ పార్ట్ అన్నమాట. ఏ రెసిపీ చేసినా లాస్ట్లో ఒక కొరియండర్స్ లీవ్స్తో గార్నిష్ చేస్తే ఒక మంచి లుక్ వస్తుంది, మంచి ఫ్లేవర్ ఉంటుంది. సో ఇప్పుడు వేడి వేడి రైస్తో చికెన్ కర్రీ రెడీ. తింటే సూపర్గా ఉంటుంది. సో if you like this recipe, please do like, share and subscribe to my channel. Bye bye.